ఆడపిల్లకు పెళ్ళంటే తల్లిదండ్రులకు ఎంతో ఆనందం. దాంతో పాటు బాధ కూడా ఉంటుంది. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తమకి దూరంగా ఉంటుందని ఇక తల్లిదండ్రులకే కాదు, ఆమె తోడబుట్టిన అన్నదమ్ములకి కూడా అదే బాధ, బాధ్యత కూడా ఉంటుంది. ఆమె అన్ననే కానివ్వండి, లేక తమ్ముడైనా కానివ్వండి, పెళ్లి కుదిరిందంటే పనులు భుజాన వేసుకుంటారు. పెళ్లి మండపం మాట్లాడటం దగ్గర నుంచి పత్రికలు పంచడం, వివాహానికి వచ్చిన బంధువులను మర్యాదలు చేస్తూ బిజీగా గడుపుతూ ఉంటారు. పెళ్లిలో హంగామా హడావిడి అంతా పెళ్లి కూతురి సోదరులదే ఉంటుంది. సోదరిని అత్తారింటికి పంపేంత వరకు అలసిపోకుండా పెళ్లి పనులన్నీ చక్కబెడుతూ ఉంటారు. ఇక ఆ అన్నకు పెళ్ళైతే సోదరికి జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలని తహతహలాడిపోతూ ఉంటారు. ఇలా ఆలోచించే ఓ వ్యక్తి తన భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. అవును, మీరు విన్నది నిజమే. ఓ అన్న చెల్లికి పెళ్లి కుదిరిందని మరచిపోలేని కానుకలు ఇవ్వాలనుకున్నాడు. చివరికి భార్య చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సోదరికి పెళ్లి ఖాయమవడంతో సంతోషంతో మునిగి తేలిన సోదరుడు ఆమెకు మంచి గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నాడు. చెల్లికి బంగారపు ఉంగరం, ఎల్ఈడి టీవీని కానుకగా ఇద్దామనుకున్నాడు. అదే అతడు చేసిన పాపమైపోయింది. ఈ విషయం అతడి భార్యకు తెలిసిందే. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. తాను ఇచ్చి తీరుతానని చెప్పడంతో తన సోదరులతో కలిసి భర్తను కొట్టి చంపింది ఆ మహా ఇల్లాలు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే బద్దాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సహరి మజ్రీ జురసావా గ్రామంలో నివసిస్తున్నారు భార్యాభర్తలు చంద్ర ప్రకాష్ మిశ్రా, చావి మిశ్రా. కాగా ఈ నెల అంటే ఏప్రిల్ 26న సోదరి పూజ పెళ్లి జరగనుంది. అయితే ఆమెకు ఉంగరం, ఎల్ఈడి టీవీలను బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు అన్నయ్య చంద్రమిశ్రా. ఈ విషయం నచ్చని భార్య చవి భర్తతో గొడవ పడింది. ఈ నేపథ్యంలో తన సోదరుడు ఇతర బంధువులను కదరాబాద్లోని తన నివాసానికి పిలిపించింది. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న మిశ్రాపై కర్రలతో దాడి చేసి చవి, ఆమె తరపు బంధువులు తీవ్రంగా గాయపరిచి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మరణించాడు. కాగా చంద్రప్రకాష్ బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో భార్య, ఆమె సోదరులు మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు.